హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నారో, సో మనం ఏదైనా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 5 పాయింట్స్‌ని అయితే మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూస్తాము. సో బెస్ట్ లొకేషన్ ఉందా లేదా అని చూసుకుంటాము. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం తీసుకునే ప్రాపర్టీకి కనెక్టివిటీ జోన్, ఏదైతే రోడ్డు యాక్సెస్ అనేది కనెక్టివిటీ జోన్ ఏ విధంగా ఉంది, సో సిటీకి దగ్గరగా ఉందా లేదా, ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయం గురించి మనం చూస్తాము. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే ప్రాపర్టీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాపర్టీ కాస్ట్ హై కాస్ట్‌లో ఉందా, లో కాస్ట్‌లో ఉందో చూస్తాము. అలాగే నాలుగో పాయింట్ వచ్చేసి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాపర్టీని రీసేల్ అవుతుందా లేదా అనే విషయాన్ని చూస్తాము. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నామో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాపర్టీ ఎంతవరకు అప్రిషియేషన్ వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఎవరైతే ఈ 5 పాయింట్స్‌ని ఎవరైతే దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయాలని చూస్తున్నారో, పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రాఫిట్‌ని పొందుతారండి. మరి అలాంటి లొకేషను, అలాంటి కనెక్టివిటీ జోను, అలాంటి రీసేల్ అయ్యే అవకాశం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే గనక, ఇప్పుడే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తాం. థాంక్ యూ సో మచ్.